నీ హృదయంలో ఒక గాయం ఉంది. ఈరోజు నువ్వు ఎదగలేకపోతున్నావంటే ఆ గాయం కారణం. ఆ హృదయంలో ఉన్న గాయం ఏం చేస్తుంది తెలుసా అండి? దేవుని చిత్తమును నీ జీవితంలో జరగనవట్ల, దేవుని ఉద్దేశాన్ని నీ జీవితంలో, దేవుని కార్యాన్ని జరగనవట్ల. కయ్యేను దేవునితో సరి చేసుకోవాల్సిన కక్షను, కుళ్ళును ఎక్కడ చూపించాడు? తమ్ముడు మీద చూపించాడు. ఈరోజు నీ ఇంటిలో నీకు జరుగుతున్న జగడమో, నీకు జరుగుతున్న నిందో నీకెప్పుడో సంవత్సరాల క్రిందట జరిగినా నీకు కావాల్సింది నువ్వు ఎదురు చూస్తుంది, నీకు దొరకలే. నీ మనసులో అది గాయంగా మారిపోయింది. చేపలు పట్టేటప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి గాలం వేస్తాం కదా, గాలం వేసేటప్పుడు ఒక చిన్న ఎర్ర వేస్తారు. ఆ ఎర్ర దానికి హూక్ ఉంటుంది, గాలానికి హూక్ ఉంటుంది. ఆ హూక్కి ఎర్ర పెడతారు. ఆ చేపకి ఏం కనిపిస్తుంది? బాగా ఆలోచించండి. దాని వెనకాల ఉన్న ముళ్ళు కనిపించదు, దాని వెనకాల ఉన్న పదును కనిపించదు. దాన్ని అలా కప్పుతారనమాట. ఆ ఎర్రలోకి వెళ్ళి నాకు దొరికిందిరా నా తిండి అని ఆ ఎర్రని పట్టుకుని వెంటనే ఆ చేప ఏం చేస్తుంది తెలుసా? ఆ ఎర్ర తిని ముగించేలాంటికే నొప్పి ఉంటుందా? నొప్పి ఉండదా? నొప్పి ఉంటుంది, ఏదో గుచ్చుకుంటున్నట్టు ఉంది అని తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ చేపకి తెలియంది ఏంటంటే అది పట్టబడిందని, అది ట్రాప్ అయిపోయిందని, అది ఇరుక్కుందని. ఈరోజు అనేక మంది విశ్వాసులు, రక్షింపబడిన వారు, సాతాను ఒక ఎర ఎట్ట ఉందంటే వాడి మాటలు, వాడి గాయాలు, ఆ గాయాలు వెనకాల ఉన్న వాడి కంత్రితనాన్ని చూపించట్లా. వాడి నీ జీవితాన్ని పాడు చేసే క్రియ నీకు కనిపించట్లా. నీ జీవితంలో బయటకు కనిపిస్తుంది, ఇదిగో ఇది చాలే, అది తినేస్తే చాలే, ఇప్పటికి అది అయిపోతే చాలే. ముళ్ళు ఏం చేస్తుంది? మన ఇంట్లో గొంతులోకి వచ్చిన అలా గుచ్చుకుంటుంది. అది ఉందిలే, పర్వాలేదు, ఏమవుదులే. ఆ చిన్న ముళ్ళు, ఆ చిన్న విషయము నీ జీవితంలో, నీ హృదయంలోకి వెళ్ళి పెద్ద సమస్యగా మారుస్తుంది. దేవుని చిత్తాన్ని దొంగిలించేస్తుంది. దేవుని చిత్తంను కూలుస్తానికి, నాశనం చేయడానికి, దాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధపడుతుంది. ఈరోజు ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఈ బాటిల్ని నేను దీని మీద ఇది పాయిజను అని రాసి నేను ఇక్కడ పెట్టా, డు నాట్ డ్రింక్ అని. మీరు ఏం చేస్తారు? అది పాయిజన్ తాగితే నేను చచ్చిపోతాను కాబట్టి నువ్వు తాగవు, అంతేనా? పాయిజన్ కాబట్టి నీకు తెలుసు. కానీ సాతాను ఈరోజు వాడుతుంది ఏంటి? నీకేం తెలియట్లేదు. వాడు మనుషుడు మాటలు ఉపయోగించుకుని దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరనట్లా. మనుషుడు మెప్పులు కూడా ఈరోజు నీ జీవితంలో ఏదో నిన్ను హెచ్చిచ్చేస్తుంది, ఎక్కిరించేస్తుంది అనుకుంటున్నావు, కానీ ఓడిపోతున్నావు. జాగ్రత్త. దేవుని ప్రణాళిక నువ్వు చేయాలనుకున్నప్పుడు అంతా ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎదుర్కొంటావా? గెలుపు నీది. ఎదుర్కోలేదా? వాడిది గెలుపు.